హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 9th క్లాస్కు సంబంధించి డిఎస్సి ఎగ్జామినేషన్లో ప్లాస్మా త్వచము మీద ఎలాంటి బిట్స్ అడుగుతారో చూద్దాం. ప్లాస్మా త్వచానికి సంబంధించి కొన్ని బిట్స్ మాత్రమే ఉంటాయి. అవి లైన్ టు లైన్ ఒక్కటి కూడా మిస్ కాకుండా మీకు అందిస్తాను. వినండి, ఉపయోగించుకోండి. వృక్ష కణాలలోనూ జంతు కణాలలోనూ రెండింటిలో ఉండేటువంటి పొర ప్లాస్మా త్వచము. కణాన్ని బాహ్య పరిసరాల నుంచి వేరు చేసి కణానికి రక్షణగా ఉండే పొర ప్లాస్మా పొర. ప్లాస్మా త్వచము ఏ పదార్థాలతో తయారవుతుంది? ప్రోటీనులు మరియు లిపిడ్లు. ప్లాస్మా త్వచానికి ఉండే మరొక పేరు కణ త్వచము. సాధారణంగా ప్లాస్మా త్వచాన్ని ఏమని పిలుస్తారు? విచక్షణ స్తరము లేదా వర్ణాత్మక పారగమ్య త్వచము అని పిలుస్తూ ఉంటారు. ప్లాస్మా త్వచము ద్రవాభిసరణ ప్రక్రియలో పాల్గొంటుంది. ప్లాస్మా త్వచము ఎండోసైటోసిస్ అనే ప్రక్రియలో పాల్గొంటుంది. ఎందుకు ప్లాస్మా త్వచాన్ని విచక్షణ స్తరము లేదా వర్ణాత్మక పారగమ్య త్వచముగా పిలుస్తూ ఉంటారు? ఏదైనా ఒక పదార్థము కణము లోపలికి ప్రవేశించాలి అన్నా, కణము నుంచి బయటికి రావాలి అన్నా ప్లాస్మా త్వచము యొక్క అనుమతి తప్పనిసరి. అందుకని ప్లాస్మా త్వచాన్ని వర్ణాత్మక పారగమ్య త్వచము లేదా విచక్షణాస్తరమని పిలుస్తూ ఉంటారు. ద్రవాభిసరణము అనగానేమి? నీరు అల్పగాఢత కలిగిన ద్రావణము నుంచి అధిక గాఢత కలిగిన ద్రావణములోనికి ప్రయాణించడాన్ని ద్రవాభిసరణము అని పిలుస్తారు. ఒక ద్రావణం యొక్క గాఢత దేని మీద ఆధారపడి ఉంటుంది? ద్రావితపు పరిమాణము మీద ఆధారపడి ఉంటుంది. అనగా ద్రవాభిసరణము ద్రావిత గాఢతను బట్టి జరుగుతూ ఉంటుంది. ద్రవాభిసరణము 3 రకాలుగా ఉంటుంది. 1 బాహ్య ద్రవాభిసరణము, 2 అంతర ద్రవాభిసరణము. ద్రావితం యొక్క గాఢతను బట్టి ద్రావణాలు ఎన్ని రకాలు? 3 రకాలుగా ఉంటాయి. అల్పగాఢత కలిగిన ద్రావణాలు హైపోటోనిక్ ద్రావణాలు, అధిక గాఢత కలిగిన ద్రావణాలు హైపర్టోనిక్ ద్రావణాలు, 3 సమగాఢత కలిగిన ద్రావణాలు ఐసోటోనిక్ ద్రావణాలు. ఒక కిస్మిస్ను కానీ ఒక ఖర్జూరాన్ని కానీ అల్పగాఢత కలిగిన ద్రావణములో ఉంచితే అనగా హైపోటోనిక్ ద్రావణములో ఉంచితే కలిగే మార్పు ఏమిటి? అంతర ద్రవాభిసరణము జరిగి పదార్థ పరిమాణం పెరుగుతుంది. ఒక కిస్మిస్ను లేదా ఒక ఖర్జూరాన్ని అధిక గాఢత కలిగిన ద్రావణము లేదా హైపర్టోనిక్ ద్రావణములో ఉంచితే జరిగే మార్పు ఏమిటి? బాహ్య ద్రవాభిసరణము జరిగి పదార్థం యొక్క పరిమాణము తగ్గిపోతుంది లేదా కుంచుకొని పోతుంది. ఒక కిస్మిస్ను లేదా ఖర్జూరాన్ని సమగాఢత కలిగిన ద్రావణము లేదా ఐసోటోనిక్ ద్రావణములో ఉంచితే ఏం జరుగుతుంది? ద్రవాభిసరణ ప్రక్రియ జరగదు. పదార్థం యొక్క పరిమాణములో ఎలాంటి మార్పు కూడా కనిపించదు. నెక్స్ట్, ద్రవాభిసరణము అనేది సజీవ కణాలలో మాత్రమే జరుగుతుందా? నిర్జీవ కణాలలో కూడా జరుగుతుందా? ద్రవాభిసరణము నిర్జీవ కణాలలో జరగదు, సజీవ కణాలలో మాత్రమే జరుగుతుంది. ద్రవాభిసరణము నిర్జీవ కణాలలో ఎందుకు జరగదు అంటే, నిర్జీవ కణము అనగా కణము లోపల ఎలాంటి జీవ పదార్థము కానీ కణద్రవ్యము కానీ ఉండదు. కాబట్టి అక్కడ ద్రవాభిసరణము జరిగే అవకాశమే లేదు. సో మనము గుర్తుంచుకోవాల్సిన అంశము, ద్రవాభిసరణము అనేది సజీవ కణాలలో మాత్రమే జరుగుతుంది, నిర్జీవ కణాలలో జరగదు. అమీబాలో ద్రవాభిసరణ ప్రక్రియ జరుగుతుందా? ఎస్, అమీబాలో ద్రవాభిసరణ ప్రక్రియ జరుగుతుంది. ఒక అమీబాను మంచినీటి కలిగినటువంటి ద్రావణములో ఉంచినప్పుడు అమీబాలో ద్రవాభిసరణ ప్రక్రియ జరుగుతుంది. సాధారణంగా అమీబాలు మంచినీటిలో లేదా చెరువు నీటిలో నివసిస్తూ ఉంటాయి. మంచినీరు అంటే అల్పగాఢత కలిగినటువంటి ద్రావణము. సో చెరువు నీటిలో అమీబాలు నివసించేటప్పుడు నీరు అల్పగాఢత కలిగిన ప్రాంతము నుంచి అధిక గాఢత కలిగిన ప్రాంతములోనికి అనగా బయటి నుంచి నీరు అమీబా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అంటే అమీబాలో అంతర ద్రవాభిసరణ పద్ధతి ద్వారా పదార్థాల లోపలికి ప్రవేశిస్తూ ఉంటాయి. అమీబాలో ద్రవాభిసరణ క్రమతను నిర్వర్తించడానికి అనగా లోపలికి ప్రవేశించినటువంటి నీటిని బయటికి పంపడానికి ప్రత్యేకముగా కొన్ని నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ నిర్మాణములను సంకోచరిక్తికలు అని పిలుస్తూ ఉంటారు. సంకోచరిక్తికల యొక్క ముఖ్య విధి ద్రవాభిసరణ క్రమత. సంకోచరిక్తికలు వేటిలో కనిపిస్తాయి
అమీబాలో కనిపిస్తూ ఉంటాయి. మంచినీటిలో నివసిస్తున్నటువంటి అమీబాను అకస్మాత్తుగా సముద్రపు నీటిలోకి ప్రవేశపెడితే ఏం జరుగుతుంది? బాహ్య ద్రవాభిసరణము జరిగి అమీబా చనిపోవడం జరుగుతుంది. అలానే మొక్కల యొక్క వేర్లు నీటిని పీల్చుకుంటూ ఉంటాయి. మొక్కల యొక్క వేర్లు నీటిని పీల్చుకొనుట అనేది ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా జరుగుతూ ఉంటుంది. మనము మొక్కల యొక్క వేర్లకు నీటిని పోసినప్పుడు సాధారణంగా మంచినీళ్ళను పోస్తూ ఉంటాం. మంచినీరు అనేది అల్పగాఢత కలిగినటువంటి ద్రావణం కాబట్టి అది ఆటోమేటిక్గా వేరు లోపలికి వెళ్ళిపోతుంది. అనగా మొక్కల యొక్క వేర్లలో అంతర ద్రవాభిసరణ పద్ధతి ద్వారా మొక్కల యొక్క వేర్లు నీటిని పీల్చుకుంటూ ఉంటాయి. ప్లాస్మా త్వచము చూపించేటువంటి మరొక ముఖ్యమైన ప్రక్రియ ఎండోసైటోసిస్. ప్లాస్మా త్వచము ఎండోసైటోసిస్. ప్లాస్మా త్వచము ఎండోసైటోసిస్. ఎండోసైటోసిస్ అనే ప్రక్రియ మనకు అమీబాలో కనిపిస్తూ ఉంటుంది. అమీబా ఆహారాన్ని ఎండోసైటోసిస్ పద్ధతిలో లోపలికి గ్రహిస్తుంది. అమీబా యొక్క శరీరము చుట్టూ ఉన్నటువంటి ప్లాస్మా త్వచము సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా ప్లాస్మా త్వచానికి సాగే గుణం ఉంటుంది. సాగే గుణం ఉండటం వలన ఈ ప్లాస్మా త్వచము ఆహార పదార్థాన్ని పట్టుకొని లోపలికి పంపిస్తుంది. అనగా అమీబాలో ఆహారము ప్లాస్మా త్వచము ద్వారా లోపలికి గ్రహించబడడాన్ని ఎండోసైటోసిస్ అని పిలుస్తారు. సో విచక్షణా స్థరము అనే పదము వస్తే ప్లాస్మా త్వచం పెట్టాలి. ద్రవాభిసరణ ప్రక్రియలో పాల్గొనే త్వచము ప్లాస్మా త్వచము, ఎండోసైటోసిస్లో పాల్గొనేటువంటి త్వచము ప్లాస్మా త్వచము. ఇవి 9వ తరగతిలో ప్లాస్మా త్వచానికి సంబంధించినటువంటి అంశాలు.